సో హలో మూవీ లవర్స్. సో ఈ వీకెండ్ మరో మంచి మూవీ. సో అంతకన్నా ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. రామం రాఘవం తెలుగు మూవీ. సో మన ధనరాజ్ గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో చాలా అంటే చాలా బాగుందని చెప్పొచ్చు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ సెకండ్ హాఫ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే కన్న తండ్రి కోసం కొడుకు ఏం చేశాడు, కొడుకు కోసం తండ్రి ఏం చేశాడు అన్నది. సో తండ్రి రిజిస్టర్ ఆఫీస్ లో గవర్నమెంట్ ఎంప్లాయ్ అవడంతో సో తండ్రి నిజాయితీగా వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎన్నో ఆఫర్స్ వచ్చినా ఎప్పుడు లంచం తీసుకొని మాత్రం వర్క్ చేయనని స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తూనే ఉంటాడు. సో కొడుకు అది గ్రహించి సో హీరోకి ఏమాత్రం నచ్చదు. సో అందరూ కోట్లు గరిస్తుంటారు. సో మా నాన్నటి ఎప్పుడు ఈ జీతంతో సాలిని ఇంట్లో ఉండడం, సాలిని జీతంతో ఉండడం అనేది. సో ఒక రోజు ఎవరికి తెలియకుండా వాళ్ళ నాన్నలాగా దొంగ సంతకం అనేది చేయడం జరుగుతుంది. వాళ్ళ నాన్నకి తెలిసిపోవడం, సో వాళ్ళ ఫాదర్ దగ్గర ఉండి పోలీసులకు అప్పచెప్పడం, జైలు నుంచి మళ్ళీ విడిపించడం. సో చాలా అంటే చాలా జరుగుతాయి. సో బిజినెస్ కోసం డబ్బులు ఇస్తే ఆ డబ్బులు పట్టుకెళ్లి బెట్టింగ్ లో పెట్టి ఓడిపోవటం, సో బంక్ లో డ్యూటీ జాయిన్ అవటం, సో ఆ బంక్ లో స్కామ్ చేయటం, చాలా అంటే చాలా ఇబ్బంది పడతాడని చెప్పొచ్చు ధనరాజ్ గారు. ధనరాజ్ గారు ఈ మూవీలోని టెన్షన్ గానే ఉంటారు. సో ఆ మూవీ చూస్తే మనకు టెన్షన్ గా ఉంటుంది ఏమవుతుంది అనేసి. వస్తే కామెడీ పరంగా చూసుకోవాలనుకుంటే అంతగా కామెడీ అనేది ఏం లేదు. సో సాంగ్స్ పరంగా అయితే అంతగా ఏం టచ్ లేదని చెప్పొచ్చు. సో ఇంకా యాక్షన్ మూవీ అంటే అంతగా డ్రామా తప్ప యాక్షన్ అనేది ఎక్కడ కనపడదు. మూవీ అయితే పర్లేదు, వన్ టైం హ్యాపీగా చూడొచ్చు. సో ఎందుకంటే ధనరాజ్ గారు తండ్రి ఫాదర్ అండ్ క్యారెక్టర్ ఫస్ట్ టైం ఈ డైరెక్షన్ చేయడం అనేది, స్క్రీన్ ప్లే అనేది చాలా అంటే చాలా బాగుందని చెప్పొచ్చు. రొటీన్ స్టోరీ అనుకున్నప్పటికి సెకండ్ టాప్ వచ్చి సో స్టోరీ అంతా మార్చి తీయడం సో చాలా అంటే చాలా బాగుంది. సో ధనరాజ్ గారు ఒక అమ్మాయిని చూడటం, సో ఆ అమ్మాయికి వెళ్ళి ప్రపోజ్ చేయటం, సో కానీ ఆ అమ్మాయికి సో నువ్వు అంటే నాకు నచ్చలేదు, ఇష్టం లేదని. ఇంకా ధనరాజ్ గారు చేసేది ఏం లేక ఎందులో చూసినా ఫెయిల్యూర్స్ అని చెప్పేసి బిజినెస్ పెడతాం అనుకోవడం, ఆ బిజినెస్ లోని డబ్బులంతా తీసుకెళ్లి బెట్టింగ్ లో పెట్టడం, చాలా అంటే చాలా బాధపడతాడు. సో ఇంకా చేసేది ఏం లేక తండ్రితో అటు రోజుకు తిట్లు పడుతూ గొడవ పడుతూ సో ఇంకా ఒకటే డిసిషన్ అనుకుంటాడు. సో మా నాన్న ఎలాగైనా చంపేయాలని అనుకుంటాడు. సో తెలిసిన మధ్యవర్తి దగ్గరికి వెళ్ళి సో ఎలాగైనా మా నాన్న నువ్వే చంపాలి, సో నీకు నేను ఒక మంచి లారీ ఆఫర్ చేస్తాను, సో ఆ లారీతో గుద్ది చంపే, సో ఇలా చేయడం బట్టి నీకెట్ లాభం అన్నాడు. చాలా అంటే చాలా ప్రాఫిట్స్ ఉన్నాయి. సో మా నాన్న చనిపోతే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా నాకే వస్తుంది, కూడా మా నాన్న జాబ్ లో కూడా నేనే ఉంటాను. సో ఇంకా ఏదైనా మనం చేయొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, డబ్బుకి లోటు అనేది లేదనేసి అనుకుంటాడు. సో ఇంక ఇక్కడ నుంచి చూస్తే ఈ అడుగు వాళ్ళ నాన్న ఇట్టేస్తున్నాడు అనేది కనుక్కోవటం, సో ఎప్పుడెప్పుడు చంపేస్తాడా అనుకుని ఎదురు చూడటం, సో అది చూసిన మనకి టెన్షన్ అయ్యటం. సో చివరికి ధనరాజ్ గారు అనుకున్నట్టుగానే వాళ్ళ తండ్రి చనిపోవడం అనేది జరుగుతుంది. కాకపోతే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ధనరాజ్ గారు చంపేస్తే చావరు. సో వాళ్ళ తండ్రికి ముందే డౌట్ వచ్చి తెలుసుకొని సో నేను చచ్చిపోతేనే మా కొడుకు హ్యాపీగా ఉంటాడు అనుకొని, అదే విధంగా నేను చనిపోవాలనుకొని సో ఎవరైతే మధ్యవర్తి ఉంటారో సో కావాలనే అతనితో లాఠీతో గుద్దించుకొని చనిపోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ నుంచి చూసుకుంటే అసలు ఆ హీరో వాళ్ళ మదర్ ని ఎలా ఫేస్ చేశాడు, సో ఆ జాబ్ కి ఎలా వెళ్ళాడు, చాలా అంటే చాలా బాధపడతాడు. సో ఎలా సిచ్యువేషన్ ప్రతి దానికి ఎలా ఫేస్ చేశాడు. సో అంతే కదా ఈ మూవీకి హీరోని లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే హీరోని ఉన్నా సరే 10 నిమిషాల కంటే ఎక్కువ మించి ఉండదు. సో ధనరాజ్ గారిని హీరో అనే బదులు కన్నా ఈ మూవీకి మెయిన్ విలన్ అని చెప్పొచ్చు. సో ఇంకా ఎవరైతే ఈ మూవీ చూడలేదో సో ఈటీవీ విన్ లోని అవైలబుల్ గా తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సో హ్యాపీగా చూడొచ్చు. సో అందుకనే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్.